మీరు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ కనుక ఒకసారి చూసుకుంటే మొత్తం వైసీపీ పార్టీలో చూసుకుంటే మొత్తం వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా మొన్న ఎలక్షన్లో. అయితే మరి ఆ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తున్నారా అంటే వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. సో అందుకని చెప్పేసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు మరి స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు అయితే దీని గురించి ప్రశ్నించడం జరిగింది. అయితే ఆయన ఏమన్నారు అంటే, ఇప్పుడు మీరు ఒక కంపెనీలో చూసుకోండి, ఒక కంపెనీలో మరి ఒక ఉద్యోగి ఆఫీస్కి రాకపోతే అతను జీతం కట్ చేస్తారు. సో అలాగని చెప్పేసి ఇంకా చెప్పినా సరే అదే విధంగా చేస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా కంపెనీ నుంచే తీసి పక్కన పెడతారు కదా. సో మరి అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే మరి వాళ్ళు అసెంబ్లీకి వచ్చి వాళ్ళ నియోజకవర్గంలో ఏవైతే ప్రజలకి సమస్యలు ఉన్నాయో వాటి మీద వచ్చి ఇక్కడ చెప్పాలో వాటి మీద పోరాడాలి. అంతేగాని మరి వాళ్ళ పని ఏదైతే ఉందో అసెంబ్లీకి రాకుండా దాని తర్వాత వాళ్ళ ప్రజల సమస్యల మీద పోరాడకుండా మరి అసెంబ్లీకి రానప్పుడు వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి దీని గురించి అయితే ప్రశ్నించడం జరిగిందనమాట. సో దీంతోపాటు మరి ఆయన చెప్తుంది ఏంటంటే దీని మీద ప్రభుత్వం కూడా మరి ఒక చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మరి అయ్యన్న పాత్రుడు గారు అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా విన్నారు కదా, మరి దీని గురించి మీరేమనుకున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.